ఎహెస్కేల్ చాప్టర్ 22 వర్స్ 3. ఎహెస్కేల్ గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము. యూ షల్ సే, thus says the Lord God, a city that sheds blood in her midst, so that her time may come, and that makes idols to defile herself. 4వ వచనము. మూడవ వచనం ఒక్కటే, 4 కాదు. తెలుగులో చూద్దాం దాన్ని. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చునట్లు నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరచుకొనున్నట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకొంటివి. నీవు పెట్టుకొనిన విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరచుకుంటివి. ఇది దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, అయితే దేవుని వాక్యం ఎవరైతే వినరో, దేవుని ఆజ్ఞలు కట్టడలు ఎవరైతే మరి మీరి ఆయన మాట వినకుండా ఉంటారో, మరి వాళ్ళ మీద దేవుని ఉగ్రత దిగేదిగా ఉంటుంది. ప్రియమైన వారలారా, ఇక్కడ చూసినట్లయితే అపవిత్రత అనేది మరి కొంతమంది విగ్రహములను పెట్టుకున్నారంట మన పూర్వీకులు. నీవు చేసిన నరహత్యలు, కొంతమంది నరహత్యలు చేశారంట. మరి ఈ రకంగా చేయటం వలన విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరచుకుంటేవి. ఈ రకంగా నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పి వాక్యం చెప్తూ ఉంటే దేవుడు మరి వీళ్ళు దేవునికి వ్యతిరేకమైన పనులు చేశారు కాబట్టి ఆయన ఏం చేశారంట, నరహత్యల చేత మరి నీవు డిఫైల్ అయ్యావు, అంటే అపవిత్రపడ్డావు, విగ్రహముల చేత అపవిత్రపడ్డావు అని చెప్పి ఆ తర్వాత వర్సెస్లో శిక్షణ పొందినటువంటి వాళ్ళుగా వీళ్ళు ఉన్నారు. అలనాడు మన పితరులైన వాళ్ళు దేవుని ఆజ్ఞను మీరి ఆయన చేయొద్దన్న పనులు చేసినప్పుడు వాళ్ళ మీదకి శిక్ష వచ్చింది. అయితే ఈ రోజులో ఉన్న మనము వాళ్ళలాంటి పనులు ఏమైనా చేస్తున్నామా, దేవుని విసిగిస్తున్నామా? దేవుడు మార్పు చెందినవాడు. అనాది కాలంలో ఉన్న దేవుడే ఇప్పటికీ ఉన్నారు. అనాది కాలంలో సృష్టి ఇప్పటికీ ఉన్నది, కానీ మనుషులు మాత్రమే మారుతూ ఉన్నారు. కాబట్టి ఆయన కోపం వచ్చే పనులు మనం ఏమన్నా చేస్తున్నామో వెళ్ళలాగా మనం పరీక్షించుకొని సరి చేసుకునే వారంగా ఉందాము.